హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఒక 10 lakhs బడ్జెట్లో ఒక మంచి కార్ తీసుకుందాం అనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. అండ్ అంతకంటే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెంబర్ 5 వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ అనమాట. ఇందులో మనకి 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది అండ్ దాంతోపాటు 1 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది అనమాట. దీన్ని చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మైలేజ్ అరౌండ్గా 8 నుంచి 20 కిలోమీటర్స్ ఇస్తుంది అనమాట. దీనిలో ఫీచర్ చూసుకున్నట్లయితే 8 టచ్ స్క్రీన్, 360 కెమెరా, వైర్లెస్, ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ కార్ప్లే వస్తుంది అనమాట. మీరు ఒక మంచి పర్ఫార్మెన్స్ కార్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ కార్ తీసుకొచ్చిన అనమాట. అండ్ దీనిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడదాం. పాజిటివ్ చూసుకున్నట్లయితే టర్బో పవర్ ఉంటుంది అండ్ ఎస్యూవీ స్టైల్ ఉంటుంది, గుడ్ ఫీచర్స్ అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్స్ చూసుకున్నట్లయితే మనకైతే సర్వీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండదు అనమాట. అండ్ మారుతిలాగా మనకైతే సర్వీస్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి ప్లాస్టిక్ ఉందన్నమాట. అండ్ ఈ కార్ ఎవరు కొనొచ్చైతే కొత్తగా నాకు స్టైల్ కావాలి, కొంచెం పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా నిసాన్ మ్యాగ్నెట్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనమాట. నెంబర్ 4 వచ్చేసి టాటా ఆల్ట్రోస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మంచి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలనుకుంటే ఖచ్చితంగా టాటా ఆల్ట్రోస్ ట్రై చేయొచ్చు. ఇందులో మనకి 1.2 లీటర్ పెట్రోల్తో పాటు 1.5 డీజిల్ అండ్ సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వచ్చేసి అరౌండ్గా 9 కిలోమీటర్స్ అయితే మనకైతే రేంజ్ ఇస్తుంది అనమాట. అండ్ డీజిల్ వచ్చేసి యావరేజ్గా 23 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ ఇస్తుంది వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ చూసుకున్నైతే సేఫ్టీ గురించి చూసుకున్నట్లయితే మనకైతే స్ట్రాంగ్ బిల్ క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే మనకైతే టాటా వాళ్ళ బ్రాండ్ కాబట్టి. అండ్ చూసుకుంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. అండ్ చూసుకున్నైతే పాజిటివ్ నెగిటివ్ మాట్లాడితే పాజిటివ్ వచ్చేసి దాదాపు ఒక మంచి సేఫ్టీ అనమాట. అండ్ ఇంటీరియర్ కూడా ఒక మంచి ప్రీమియం లుక్ వస్తుంది అండ్ మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెగిటివ్ చేసుకున్నట్లయితే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంజన్ రిఫైన్మెంట్ యావరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు కొత్తగా కార్ తీసుకుందాం, మంచి సేఫ్టీ తీసుకుందాం, హైవే డ్రైవింగ్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి అయితే మీరు టాటా ఆల్ట్రోస్ అయితే ట్రై చేయండి అనమాట. థర్డ్ వచ్చేసి హుండా ఎక్స్టర్ అనమాట. మనకి ఒక మంచి ఎస్యూవీ లుక్, ఒక మంచి ఎక్స్టీరియర్గా ఒక రగ్గుడ్ లుక్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఎక్స్టీరియర్ అయితే మనం అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇందులో చూసుకున్నైతే మనకి 1.2 లీటర్ పెట్రోల్తో పాటు మాన్యువల్ అండ్ ఏఎంటీ కూడా ఉంది. అండ్ దీనిలో మనకి సిఎన్జి ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ చూసుకున్నైతే మైలేజ్ వచ్చేసి పెట్రోల్ అరౌండ్గా 90 కిలోమీటర్స్ వస్తుంది అండ్ సిఎన్జి చూసుకున్నట్లయితే 27 కిలోమీటర్స్ పర్ కేజీ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే సన్ రూఫ్, 8 ఇంచ్ టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు డాష్ క్యామ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ప్లస్ మైనస్ చూసుకున్నట్లయితే మనకి పాజిటివ్ చూసుకున్నట్లయితే స్టైలిష్ డిజైన్ ఉంటుంది, లోడెడ్ విత్ ఫీచర్స్ అనమాట. అండ్ గుడ్ సిటీ కార్ అంటే సిటీలు తిరిగే వరకు అయితే బెస్ట్ అనమాట. అండ్ నెగిటివ్ చూసుకున్నట్లయితే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కొంచెం పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ రేర్ సీట్ అయితే కొంచెం సీట్ అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే వెనక కూర్చునే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎవరైనా ఒక మంచి రిచ్ లుక్ కావాలి, మంచి డిజైన్ కావాలి, కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎక్స్టీరియర్ అయితే మనం అయితే ట్రై చేయొచ్చు అనమాట. నెంబర్ 2 వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ అనమాట. నాకు కంఫర్ట్ కావాలి, కొంచెం స్పేషియస్ కావాలి అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మైలేజ్ కావాలనుకుంటే ఈ మారుతి సుజుకి డిజైన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే దీంట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది అండ్ స్మూత్ అండ్ రిఫైన్గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మాన్యువల్ దాంతోపాటు ఏఎంటీ మోడల్ ఉంటుంది. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే 23-25 వీళ్ళైతే మైలేజ్ ఇస్తున్నారు అనమాట. అండ్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అయితే కొంచెం స్పేషియస్గా ఉంటుంది అండ్ రేర్ సీట్స్, దాంతోపాటు సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ మైలేజ్ అనమాట. అండ్ ఇప్పుడున్న కార్స్లలో మారుతి వాళ్ళు అయితే ఖచ్చితంగా మైలేజ్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ సర్వీస్ అయితే మెయిన్గా మీకు మ్యాక్సిమం సర్వీస్ అయితే వీళ్ళైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ మారుతి కాలంలో. అండ్ చూసుకున్న నెగిటివ్ చూసుకున్నట్లయితే కొంచెం బిల్ క్వాలిటీ అయితే ఇలాంటి మారుతి కాలం అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం పవర్ఫుల్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఎవరైనా మీరు డైలీ తిరుగుతూ ఉంటారు, డైలీ మీరు వాడుతున్నారు అండ్ నేను ఆఫీస్కి వెళ్తా, డైలీ అప్ అండ్ డౌన్స్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఈ మారుతి సుజుకి డిజైర్ అయితే ట్రై చేయండి అనమాట. నెంబర్ 1 వచ్చేసి నాకెంతో ఇష్టమైంది టాటా పంచ్ అనమాట. నాకు సేఫ్టీ కావాలి, మంచిగా బిల్ క్వాలిటీ కావాలి, మైలేజ్ ఇంజన్స్తో పాటు పెట్రోల్, దాంతోపాటు పవర్ఫుల్ ఇంజన్ అండ్ సిఎన్జి కావాలనుకుంటే ఖచ్చితంగా టాటా ఫేస్ లిఫ్ట్ పంచ్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్గా ఇంజన్ ఆప్షన్స్ అయితే మనకి 1.2 లీటర్ కొత్త వీళ్ళైతే పెట్రోల్ ఇంజన్ తీసుకొచ్చారనమాట. దాంతోపాటు పెట్రోల్ ప్లస్ సిఎన్జి, దాంతోపాటు మాన్యువల్ ఏఎంటీ చాలా రకాలైతే మనకైతే ఈ టాటా పంచ్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. నాకు అండ్ చూసుకుంటే ఈ ఎవరికి తీసుకోవాలనుకుంటే సిటీ ప్లస్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట. అండ్ పెట్రోల్ చూసుకున్నట్లయితే 18 to 20 కిలోమీటర్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. అండ్ సిఎన్జి చూసుకున్నట్లయితే యావరేజ్గా 26 కిలోమీటర్స్ పర్ కేజీ అయితే ఈ సిఎన్జి వెహికల్ ఇస్తుందన్నమాట. అండ్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 5 స్టార్ సేఫ్టీ ఇస్తుంది అనమాట. అండ్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈఈడి,
అండ్ చూసుకుంటే హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకైతే ఈ టాటా పంచ్ అవుతుంది. అండ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్ చూసుకుంటే స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, చాలామంది తెలుసు టాటా అంటేనే క్వాలిటీ. అండ్ చూసుకుంటే హై సీటింగ్ పొజిషన్ అండ్ రఫ్ రోడ్స్లో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. రీసేల్ వాల్యూ కూడా ఈ టాటా పంచ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ నెగిటివ్ చూసుకున్నట్లయితే చాలామంది చెప్పేది అంటే ఏంటిదంటే ఈ కొంచెం ఇంజన్ అయితే పవర్ఫుల్ ఉండదు అని, అండ్ ఏంటి గేర్ బాక్స్ కొంచెం స్మూత్గా ఉండదు అని చాలామంది అయితే చెప్తుంటారు అనమాట. అండ్ ఈ వెహికల్ ఎవరు తీసుకోవచ్చు అనుకుంటే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు అండ్ సిటీలు తిరిగే వాళ్ళు, పెట్రోల్ ప్లస్ సిఎన్జి కావాలనుకుంటే ఖచ్చితంగా దాంతోపాటు సేఫ్టీ కూడా కావాలనుకుంటే టాటా కొత్త పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ 5 కార్స్లో మనం కొంచెం కంపారిజన్ చేసుకుంటే ముందుగా సేఫ్టీ చూసుకున్నట్లయితే టాటా పంచ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు టాటా అల్ట్రోస్ అయితే మనకైతే సేఫ్టీ విషయంలో చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైలేజ్. ఖచ్చితంగా మీకు మైలేజే కావాలనుకుంటే మారుతి సుజుకి డిజైన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ 10 lakhs బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా హుండై ఎక్స్టర్న్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అయితే కావాలనుకుంటే నిసాన్ మ్యాగ్నెట్ టర్బో అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఒక్కొక్క కార్కి ఒక్కొక్క వాడి అలాంటి ఖచ్చితంగా ఫ్యామిలీ సేఫ్టీకి అయితే టాటా పంచ్ అనమాట. అండ్ సెడన్ కంఫర్ట్ ప్లస్ మైలేజ్ చూసుకున్నట్లయితే డీజల్ అనమాట. అండ్ ప్రీమియం హ్యాచ్ బ్యాగ్ అయితే అల్ట్రోస్ అనమాట. అండ్ ఫ్యూచరిస్టిక్ లోడెడ్ ఎస్యూవీ అయితే ఎక్స్టర్న్ అనమాట. అండ్ నాకు ఓన్లీ ఫన్ డ్రైవింగ్ కావాలంటే ఖచ్చితంగా మ్యాగ్నెట్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇలాంటి కార్స్ ఇన్ఫర్మేషన్ మన తెలుగులో ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.